హాయ్ వ్యూయర్స్, ఈరోజు అయితే నేను లేపాక్షి టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాను. సో హైదరాబాద్ నుంచి లేపాక్షి టెంపుల్కి ఈజీగా ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడొచ్చు, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ప్లస్ లేపాక్షి టెంపుల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి. సో హైదరాబాద్ నుంచి అయితే హిందూపూర్కి డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది, వందే భారత్. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది, 5:30కి స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రైన్ ఎక్కేసి వస్తే 12 o'clock కల్లా హిందూపూర్ రీచ్ అయిపోతారు. సో హిందూపూర్ నుంచి లేపాక్షి వచ్చేసి ఒక 10 kilometers అనమాట. సో ఇప్పుడు నేను స్టేషన్లో దిగాను, నేను హిందూపూర్ స్టేషన్లో. సో బయట చూడాలి ట్రాన్స్పోర్ట్ ఏం దొరుకుతుంది లేపాక్షి టెంపుల్ వరకు అని చెప్పేసి. సో హైదరాబాద్ నుంచి హిందూపూర్ వరకు వందే భారత్ టికెట్ వచ్చేసి 1250 రూపీస్ అయింది. సో హిందూపూర్ బయట స్టేషన్ నుంచి లేపాక్షి వెళ్ళడానికి ఆటో దొరికింది, 300 రూపీస్ అంటది ఆటో. సో ఇక్కడ నుంచి 15 kilometers ఉంది లేపాక్షి టెంపుల్. సో లేపాక్షికి అయితే రీచ్ అయిపోయాము. ఇదే హరిత హోటల్. సో దీంట్లోనే నేను స్టే చేయబోతున్నాను ఈరోజు. సో దీని ప్రైస్ వచ్చేసి 1100 పడింది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో చూద్దాం ఈ రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇది వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళది అనమాట రిసార్ట్. దీని నుంచి అన్ని మన లేపాక్షి నంది కానీ, లేకపోతే థీమ్ పార్క్, ఇంకా వీరభద్ర టెంపుల్, ఇవన్నీ జస్ట్ ఒక 500 meters దూరంలోనే ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే నంది, లేపాక్షి నంది. సో ఇదే అనమాట రూమ్. ఏసీ, టీవీ, ఇదే బెడ్. నీట్గానే ఉంది, అంతా వరస్ట్గా అయితే ఏం లేదు. 1000 రూపీస్కి అయితే వర్త్ ఇది. సో దీంట్లోనే ఇక్కడ రెస్టారెంట్ ఉంది. ఇది రెస్టారెంట్. ఏ టైం వరకు ఫుడ్ దొరుకుతుంది అనేది కనుక్కుంది. సో రెస్టారెంట్ అయితే ఇది మెను. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి రాత్రి 8:30 వరకు ఉంటుందంట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు రన్నింగ్ ఉంటూనే ఉంటుందంట. ఎప్పుడు వచ్చినా ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ఇది వాష్రూమ్. మరి అంత గలీజ్గా అయితే ఏం లేదు, బాగుంది. 1 dayకి ఇంకా నడిపించచ్చు. సో లంచ్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక ఫస్ట్ వచ్చేసి వీరభద్ర టెంపుల్ చూద్దామని వచ్చాము. ఎందుకంటే 6 o'clockకి బంద్ అయిపోతుంది ఈవినింగ్. సో ఇదే వీరభద్ర టెంపుల్ అనమాట ఎంట్రన్స్. సో ఈ టెంపుల్ వచ్చేసి 16th centuryలో కట్టించారు. దీని గురించి బ్రీఫ్గా అయితే నేను చెప్తాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో. సో ఇది ధ్వజస్తంభం. ఇదైతే ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ వచ్చేసి విజయనగర ఎంపైర్ ఉన్నప్పుడు కట్టింది, 16th centuryలో. ఈ గుడిలో రాతితో చెక్కిన శిల్పాలు కాకుండా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి రూఫ్ టాప్ మీద. సో
అవి మిస్ అవ్వద్దు. అవి చూడాలి. ఎక్కడెక్కడ ఈ పెయింటింగ్స్ ఉంటాయి అనంటే, ఫ్లోర్ మీద ఇట్లా కొంచెం కప్ షేప్‌లో హోల్స్ ఉంటాయన్నమాట. సో, ఆ హోల్స్ ఉన్న ప్రతి చోట పైన రూఫ్ టాప్ మీద చూస్తే మనకు పెయింటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఈ హోల్స్‌లోనే వాళ్ళు పెయింట్ ఏసుకొని దాన్ని మిక్స్ చేసి పెయింటింగ్ ఏసేవాళ్ళు రూఫ్ మీద. సో, ఈ పెయింటింగ్స్ అయితే మిస్ అవ్వకూడదు అక్కడికెళ్ళినప్పుడు. చాలా బావుంటాయి చూడ్డానికి. సేమ్ మన అజంతాలో ఎలా ఉంటాయో పెయింటింగ్స్ రూఫ్ మీద, వాల్స్ మీద. సో, సేమ్ అలానే ఉంటాయి ఇక్కడ కూడా పెయింటింగ్స్. సో, ఇంకొక మెయిన్ థింగ్ మనం చూడాల్సింది ఈ గుడిలో అయితే ఈ పిల్లర్. సో, ఈ ఫ్లోటింగ్ పిల్లర్ వచ్చేసి 3 సైడ్స్ ఫ్లోట్ అయితుంటుంది. ఒక సైడ్ మాత్రం నేలకు టచ్ అయ్యి ఉంటుంది. అది కూడా బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఈ పిల్లర్‌ని అయితే లాగుదామని చూస్తారు ఏనుగులకు కట్టి. కాకపోతే టెంపుల్ అంతా కదలడం వల్ల వాళ్ళు ఆపేస్తారనమాట వాళ్ళ ప్రయత్నాన్ని. సో, వీరభద్ర టెంపుల్‌ని విజిట్ చేయడానికి ఇది సెకండ్ రీజన్. ఈ నాగలింగం చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎంతసేపు చూసినా మన తనివి తీరదనమాట. సో, ఇదొచ్చేసి మండపం వచ్చేసి వంటగది అనమాట. ఇక్కడ ఎవరైతే ఆహ్, ఈ గుడి కట్టడానికి ఉంటారో వాళ్ళకి ఇక్కడ వంట చేస్తారనమాట. సో, వాళ్ళు లంచ్ టైంకి ఇక్కడికొస్తారు. సో, లంచ్ టైంకి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి లంచ్ ఇంకా ప్రిపేర్ అయ్యి ఉండదు. సో, ఇక్కడ వంట చేసేయమంటుంది. ఇంకా 3 గంటలు పడుతుంది మీకు వంట చేయడానికి. సో, 3 గంటలు మీరు వెయిట్ చేయాలి అని అంటుంది. అంత లోపల ఎవరైతే ఈ గుడి కట్టడానికి ఇక్కడ స్కల్ప్చర్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ 3 అవర్స్‌లో చెక్కిన లింగం ఇది. జస్ట్ 3 అవర్స్‌లో చెక్కారనమాట ఇది మొత్తము. ఆ కింద పాము, పైన పడగ చెక్కారు. ఇది లింగం తర్వాత ప్రతిష్ఠించింది. సో, అది చూసి ఆశ్చర్యపోయి ఆ వంటావిడ దిష్టి తగిలి అక్కడ పాముకి క్రాక్ వస్తుందన్నమాట. సో, ఇది వచ్చేసి మన శ్రీకాళహస్తిదనమాట. సో, శ్రీకాళహస్తిలో ఏనుగు శివుడికి పూజ చేస్తుంది. ఇదేమో మన భక్త కన్నప్ప పూజ చేసేది. అది పక్కన ఉన్నది ఏమో సాలిపురుగు పూజ చేసేది. ఈ శ్రీకాళహస్తిలో శివలింగము ఉండేదన్నమాట. సో, ఇదే ఇన్కంప్లీట్ మండపం అన్నమాట, కళ్యాణ మండపం. సో, ఇక్కడ శివుడు పార్వతిది పెళ్లి చేద్దాం అనుకుంటారు. మెట్లు లేవన్నా. సో, ఇది వచ్చేసి సీతమ్మ వారి పాదం. ఎప్పుడు దీంట్లో నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఎందుకు అని అంటే అప్పుడు జటాయు పడిపోయినప్పుడు దానికి దాహం తీర్చడానికి సీతమ్మ పాదంతో గట్టిగా తొక్కుతుంది ఎర్త్ని. సో, దానివల్ల ఏమవుతుందంటే నీళ్ళు పైకి ఊరుతాయి అన్నమాట. సో, ఇప్పటికీ అక్కడ నీళ్ళు కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఇది అప్పుడు వాళ్ళు వాడే తిరగలన్నమాట. దీంట్లోనే రైస్ వేసి రైస్ పిండి వేసేవాళ్ళు, రైస్ ఫ్లోర్. సో, ఇవి వచ్చేసి వాళ్ళు తినే ప్లేట్లు. సో,
సో ప్లేట్లు కూడా రాతి మీదనే చెక్కు ఉంటాయి. సో దీంట్లోనే తిని వాళ్ళు ఇది కడిగేసి వెళ్ళేవాళ్ళు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అవి. వీరభద్ర గుడి తర్వాత మనం చూడాల్సింది లేపాక్షి నంది. ఇది 16th సెంచరీలో అయితే చెక్కారు. చాలా డీటెయిల్డ్ ఉంటుంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంటుంది. మన గంటలు కానీ, అది కూర్చున్నప్పుడు దాని కాళ్ళు కానీ, చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. మస్ట్ విజిట్ ఇది. అంటే ఇది రోడ్డు మీదనే ఉంటుంది బేసిక్గా, దీని టికెట్స్ ఉండదు, ఏముండదు, చూడొచ్చు మంచిగా. నెక్స్ట్ మనం చూడాల్సింది జటాయు థీమ్ పార్క్. దీనిది వచ్చేసి టికెట్ 20 రూపీస్ ఉంది, ఎంట్రీ టికెట్. సో పై వరకు ఎక్కచ్చు అనమాట. మనము జటాయు పై వరకు ఎక్కి చూడొచ్చు. పైనుంచి మొత్తము లేపాక్షి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదే అనమాట స్టెప్స్ పైకి వెళ్ళడానికి. సో ఇది జటాయు థీమ్ పార్క్లో ఉంటుంది. సో కొంచెం లోపలికి వస్తే మనం పైకి అలా స్టెప్స్ ఎక్కి జటాయు వరకు వెళ్ళొచ్చు అనమాట. దాని దగ్గర నుంచి చూడొచ్చు ఆ పక్షి బొమ్మని. సో వ్యూ పైనుంచి అయితే ఇలా ఉంటుంది. కింద అయితే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేయడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే ఇక్కడికి విజిట్ చేయాలనుకుంటున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.